హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. ఈరోజు మనం అయితే ఒక మంచి అద్భుతమైన శివాలయం దర్శించబోతున్నాండి. ఈ ఆలయం అనేది చెన్నై సమీపంలోని పాడి అనే గ్రామంలో అయితే ఉండదు. ఈ ఆలయంలోని మహాశివుని అయితే సాక్షాత్తు భరద్వాజ మహర్షి ఒక పావురం రూపంలో వచ్చి అయితే పూజించారు. అంతేకాకుండా గణపతి అంటే వినాయక స్వామికి వివాహం జరిగిన ప్రదేశం కూడా ఇదేనండి. ఇంత గొప్ప అద్భుతమైన ఆలయం అయితే ఈరోజు వెళ్ళి మనం దర్శించి ఆ ఆలయం యొక్క పూర్తి స్థలపుర నిర్మాణం అనేది తెలుసుకోం. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం చెన్నై ప్రాంతంలోని పాడి అనే ఒక చిన్న గ్రామంలో అయితే ఉంటుంది. ఈ ఆలయం అనేది తిరుపతి నుండి 139 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడి నుంచి అయినా సరే చెన్నైకి ట్రైన్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి అయితే 18 కిలోమీటర్లు, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అయితే 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయానికి అతి సమీపంలో అంటే 2.5 కిలోమీటర్ దూరంలో అయితే కొరట్టూరు అనే రైల్వే స్టేషన్ అయితే ఉన్నది. అందువల్ల అయితే మనం ఈ ఆలయం దగ్గర అయితే ఈజీగా అయితే చేరుకోవచ్చు. ఈ టెంపుల్కి బస్సులు కూడా అందుబాటులో అయితే ఉన్నాయి చెన్నై బస్ స్టాండ్ నుంచి అయితే. ఇదేనండి నేను మీకు చెప్పిన చెన్నైలోని తిరువాలేశ్వర ఆలయం అనేది. ఈ ఆలయం యొక్క టైమింగ్ విషయానికి వస్తే ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ తిరిగి సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు అయితే భక్తులకు దర్శనం అయితే ఇస్తారు స్వామివారు. ఇప్పుడు మనం లోపలికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి చరిత్రను తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ దేవాలయం యొక్క స్థల పురాణం అయితే తెలుసుకుందాం. మనందరికి బాగా తెలిసిందే కుంభకోణం మరియు కాంచీపురంలో నవగ్రహ క్షేత్రాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చెన్నైలో కూడా నవగ్రహ క్షేత్రాలు అయితే ఉన్నాయి. నవగ్రహాల్లో ఒకరైన బృహస్పతి పూజించిన శివలింగమే ఈ స్వామివారు. ఒకసారి బృహస్పతి గ్రహం యొక్క తన అన్నగారి భార్య అయిన మేనక శాపానికైతే గురవుతాడు. ఆ సమయంలో మార్కండేయ మహర్షి సలహా మేరకైతే బృహస్పతి ఈ ప్రదేశం దగ్గరైతే వచ్చి పవిత్రమైన పుష్కరంలో అయితే స్నానం చేసి ఈ స్వయంభు శివలింగాన్ని అయితే పూజించాడు. అందువల్ల నవగ్రహ క్షేత్రాల్లో ఒకటికైతే వెలుస్తుంది. ఈ ఆలయం గురు పరిహార స్థలంగా అయితే పూజిస్తారు. గురువు అంటే ఎవరో కాదండి, బృహస్పతినే గురువు అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి మరొక స్థలపురాణం కూడా ఉంది. అదేమిటంటే బృహస్పతి కుమారుడైన భరద్వాజ మహర్షి ఒక శాపం కారణంగా అయితే పిచ్చుకగా అయితే జన్మిస్తారు. ఆయన అనేక పవిత్రమైన ప్రదేశాల్లో శివుని పూజిస్తాడు. చివరికి ఆయనకి ఈ ప్రదేశాన్ని వచ్చినప్పుడు కొండ్రాయి చెట్టు కింద ఒక శివలింగాన్ని అయితే కనుగొని స్వామివారిని అయితే పూజించాడు. భరద్వాజ మహర్షికి మహాశివుడు అయితే ప్రత్యక్షమై ఆయన శాపం నుండి విముక్తిని అయితే కలుగు చేస్తారు. ఇంతకు బృహస్పతి ఎవరంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే జూపిటర్ ప్లానెట్. మీరు గమనించినట్టయితే ఈ ఆలయం చుట్టూరు అయితే మనకి ఎన్నో పావురాలు అయితే ఉంటాయండి. అది ఎందుకంటే ఈ భరద్వాజ మహర్షి ఆలయంలో పావుర రూపంలో వచ్చి స్వామివారిని అయితే పూజించారు. అదే ప్రకారంగా అయితే ఈ ఆలయం దగ్గర అయితే మనకు ఎన్నో పావురాలు అయితే ఉంటాయి. ఆ పావురాలకి మనం మేత అనేది కూడా వేయచ్చు ఇక్కడ. ఈ ఆలయానికి ఉన్న మరొక స్థల పురాణం ఏమిటంటే పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కుమార్తెలైన కమలి మరియు వల్లి మహాశివుని వివాహం చేసుకోవాలని అయితే కోరుకుంటారు. వారి కోరిక నెరవేరడం చాలా కష్టమని అయితే తెలుసుకొని బ్రహ్మదేవుడు వారిని శివుని కోసం తపస్సు చేయమని అయితే చెబుతారు. వారి తపస్సుకు మెచ్చిన మహాశివుడు అయితే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా వారు శివుని వివాహం చేసుకోవాలని చెబుతారు. దానికి మహాశివుడు, నేను ఆదిపరాశక్తి భర్తను, నాతో వివాహం అనేది అసంభవం, కానీ నా కుమారుడైన గణనాథుని వివాహం చేసుకోండి అని అయితే సలహా ఇస్తారు స్వామివారు. దానికి అంగీకరించిన బ్రహ్మదేవుని కుమార్తెలు అదే సమయంలో రాక్షస రాజైన గజముఖాసురుణ్ణి జయించి వచ్చిన తరువాత వినాయక స్వామి తన తండ్రి గారైన మహాశివుని మాట ప్రకారం కమలి మరియు వల్లి అమ్మవార్లను అయితే ఈ యొక్క ప్రదేశంలోని దేవతల సమక్షంలో వివాహం అయితే చేసుకుంటారు. ఆ విధంగా వినాయక స్వామికి వివాహం జరిగిన ప్రదేశమే ఈ ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు అయితే స్వయంభుగా అయితే వెలిసారు. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే తిరువాలేశ్వర అని అయితే పిలుస్తారు. అలానే స్వామివారు అయితే లింగ రూపంలో అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఈ ఆలయంలోని అమ్మవారిని అయితే జగదాంబిక అమ్మన్ అని అయితే పిలుస్తారు. ఈ ఆలయంలోని స్వామివారిని అయితే బృహస్పతి, శ్రీరాముడు, అగస్త్య మహాముని, యమధర్మరాజు, సూర్యదేవుడు, ఇంద్రుడు, భరద్వాజ మహర్షి, హనుమంతుల వారు మరెందరో మంది దేవీ దేవతలు అయితే ఈ యొక్క ఆలయంలోని స్వామివారిని అయితే పూజించారని ఈ యొక్క ఆలయ స్థలపురం అయితే చెబుతుంది మనకు. ఈ ఆలయం అనేది పాతలపెట్ట శివస్థలాల్లో ఒకటి. 7వ శతాబ్దంలో తమిళ శైవ కవి అయిన తిరుజ్ఞాన సంబంధ స్వామివారిపై కీర్తనలు అయితే రచించి తన తిరుమురైలో సంకల్పం అయితే చేశారు. 63 మంది నాయనారులో ఒకరైన సంబంధర్ కీర్తించడంతో ఈ ఆలయం అనేది 276 పాతలపెట్ట శివస్థలాలుగా ఒకటికైతే నిలిచింది. ఇదివరకు మన ఛానల్లో 2 దేవాలయాలు అయితే దర్శించాము. ఆ వీడియోస్ ఎవరన్నా చూడకుండా ఉంటే ఆ వీడియోస్కి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. అలానే మన ఛానల్ ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసుకుందాం మనం. ఈ పురాతన ఆలయాన్ని చోళరాజు అయిన 3వ రాజరాజ చోళ నిర్మించారని ఒక నమ్మకం. చోళరాజుల తర్వాత అయితే ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో 3వ కులోత్తుంగ చోళ అయితే పునర్నిర్మించాడు.
తర్వాత శ్రీకృష్ణదేవరాయలు కూడా ఈ యొక్క ఆలయాన్ని అయితే అభివృద్ధి అయితే చేశారు. ఈ ఆలయంలో 12వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క శాసనాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయానికి వాళ్ళు ఎంతెంత భూములు దానంగా ఇచ్చారు, ఈ ఆలయం ఎలా అభివృద్ధి చేశారనే శాసనాలు అయితే ఈ ఆలయం అయితే మనం చూడవచ్చు. ఈ ఆలయం మొదట్లో మనకు 3 అంతస్తులు కలిగిన రాజగోపురం అయితే దర్శనం అయితే ఇస్తుంది. అలాగే రాజగోపురం ముందుకు వెళ్ళంగానే మనకు బలిపీఠ, మహామండపం, గర్భాలయం, ధ్వజస్తంభం అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళంగానే ఈ ఆలయం యొక్క నిర్మాణం అనేది ఒక వింతలా అయితే ఉంటుంది. అది ఏంటంటే గజపృష్ఠ నిర్మాణం అని అయితే పిలుస్తారు. ఇంతకు గజపృష్ఠ నిర్మాణం అంటే ఏంటంటే ఈ యొక్క నిర్మాణం ఏనుగు యొక్క వెనక భాగం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించి ఉంటారు. ఈ యొక్క నిర్మాణం అనేది చోళరాజులు అత్యంత ఎక్కువగా అయితే నిర్మించేవాళ్ళు. వాళ్ళు పెట్టిన పేరు ఈ యొక్క నిర్మాణం గజపృష్ఠ నిర్మాణం అని. ఇప్పుడు మనం ఒక చిన్న విషయం అయితే తెలుసుకుందాం. ఈ గ్రామాన్ని పాడి అనేది పిలుస్తారు. ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. ఒక దేశపు రాజు మరొక రాజుతో యుద్ధానికి వెళ్ళినప్పుడైతే తన సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఉండటానికి ఒక స్థలాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడం ఆచారం. అలాంటి ప్రదేశాలను పాడి వీడు అని రాజులు మరియు విజయనగర రాజులు ఈ యొక్క ప్రదేశాన్ని పాడి వీడుగా ఉపయోగించారు. దాని కారణంగా అయితే ఈ గ్రామాన్ని అయితే పాడి అని అయితే పిలుస్తున్నారు. నేను మీకు ముందు ఇంట్రోలో చెప్పిన విధంగానే ఈ యొక్క గ్రామాన్ని పాడి అని అయితే పిలుస్తారు. ఈ యొక్క స్థలపురాణం ప్రకారం ఈ పదం అయితే వచ్చింది, పాడి అని. ఈ ఆలయంలోని తమిళ మాసం చిత్రై మాసం ఆలయంలో జరుపుకునే అత్యంత ప్రముఖమైన పండగ. అదే కాకుండా పౌర్ణమి, ప్రదోషం వేళలో పూజలు ఘనంగా అయితే చేస్తారు. ఈ ఆలయం ప్రస్తుతం అయితే తమిళనాడు ప్రభుత్వ హిందూ ధర్మదాయ యొక్క ఆధ్వర్యం అయితే నడుస్తూ ఉంది. ఈ ఆలయం అనేది చెన్నైలో మనం తప్పక దర్శించవలసిన ఆలయాల్లో ఈ యొక్క ఆలయం కూడా ఒకటండి. ఎందుకంటే ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. మనకైతే అంతగా తెలియదు, కానీ చెన్నైలో ఉండే వాళ్ళకైతే ఈ ఆలయం గురించి అయితే చాలా అంటే చాలా బాగా తెలుసు. ఈ ఆలయంలోని స్వామివారి గురించి నమ్మే అత్యంత ప్రసిద్ధిగాంచిన సంఘటన ఏంటంటే ఆ యొక్క మహాశివుని ఆజ్ఞ లేని ఈ ఆలయంలోని స్వామివారిని దర్శించడం జరగదు అనేది ఈ యొక్క ప్రజలు ఎంతో ప్రగాఢంగా అయితే నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఆలయ స్థల పురాణం ప్రకారమే బృహస్పతి ఈ ఆలయంలోని స్వామివారిని పూజించడం వల్ల ఈ ఆలయం అనేది నవగ్రహ క్షేత్రాల్లో ఒకటికైతే నిలిచింది. ఆ యొక్క నవగ్రహ క్షేత్రాల్లో ఒకరైన బృహస్పతికి ఈ ఆలయంలో ప్రత్యేకమైన మందిరం అయితే నిర్మించారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి గురు భగవానుడి యొక్క ఆలయం అనేది. ఇక్కడ మనకు లోపల అయితే గురు భగవానుడు అయితే దర్శనం అయితే ఇస్తారు. ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే మనకు గురుబలం ఏదన్నా తక్కువగా ఉంటే అవన్నీ అభివృద్ధి చెందుతాయి అనేది ఈ యొక్క భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఓకేనండి, ఎలా మళ్ళీ వాటి వీడియో నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ యొక్క ఆలయం దర్శించుకోవడం అనేది. మీరు కూడా తప్పకుండా చెన్నైకి వచ్చినప్పుడు ఈ ఆలయం దర్శించండి. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో కొరంగల్ మొత్తం కేవ్ టెంపుల్, అంతేకాకుండా అరంజీ చోళేశ్వర ఆలయం, వెల్వనాథీశ్వర ఆలయం, కపాలీశ్వర ఆలయం కూడా దర్శించాము. ఆ వీడియోస్ చూడకుండా ఆ వీడియోస్ తాలూకు లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటే చూడండి. ఈ వీడియో కానీ నచ్చినైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచిలో కలుసుకుని అంతవరకు మీ క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.